హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫ్రెండ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జోసా వెబ్సైట్ అనేది సర్వర్ అనేది ఆగిపోయింది. కొద్దిసేపటి తర్వాత మళ్ళీ ఓపెన్ అవుతుంది. సో నేను వీడియో చేసే టైంకి అయితే ఇలా వస్తుంది. మీకు చూడండి, జోసా వాళ్ళు అఫీషియల్ గా అపాలజీ చెప్తున్నారు. కొద్దిగా సర్వర్ కొన్ని లక్షల మంది ఒకేసారి నిన్న సాయంత్రం 5 గంటల నుంచి స్టార్ట్ చేసుకోమంటే అప్పుడే చేయాలేమో రిజిస్ట్రేషన్, తర్వాత చేసుకోకూడదేమో తొందర ఈ సర్వర్ ఆగిపోవడానికి ప్రధాన కారణం. సో అందరూ ఒకేసారి అప్లై చేయటం వల్ల మనకి చాలా టైం ఉందండి. తొందరపడకండి. ఎంత తొందరగా రిజిస్టర్ చేసుకున్న దాని మీద సీట్లు కేటాయించరు. కరెక్ట్‌గా పెట్టుకున్నామా లేదనే దాని మీదే సీట్లొస్తాయి. సో స్టూడెంట్స్, పేరెంట్స్ కొద్దిగా టెన్షన్ తగ్గించుకోండి. నిదానంగా ఇది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీరు నిదానంగా రిజిస్టర్ అవ్వండి. 7వ తారీఖు సాయంత్రం వరకు పెట్టుకుంటే 8వ తారీఖు మనకి ఒక మార్క్ వస్తుంది. మళ్ళీ మార్చుకోవచ్చు. 10వ తారీఖు ఇంకొక మార్క్ వస్తుంది. 11వ తారీఖు సాయంత్రం 5 గంటల లోపు ఎన్ని సార్లైనా మార్పులు, చేర్పులు చేసుకోవచ్చు. ఎప్పుడైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 10వ తారీఖు కూడా రిజిస్ట్రేషన్ చేసుకొని 11వ తారీఖు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అన్నీ ఒక్కసారి పెట్టాలని రూల్ లేదు. కాబట్టి స్టూడెంట్స్, పేరెంట్స్ తొందరపడకండి. ఇక్కడ జోసా 2026 సంబంధించిన వెబ్సైట్ ఏదైతే ఆన్లైన్ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ పోర్టల్ ఉంటుందో అది ప్రస్తుతానికైతే ఆగింది. ఎప్పుడు ఓపెన్ అవుతుంది ఏంటి అంటే ఆ డీటెయిల్స్ మనకు తెలియదు. ఈ లోపల మీరు మీకు వచ్చినటువంటి ర్యాంకులకి ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ రాసుకోండి. అలాగే సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయడం వాటి గురించి కూడా ఇంకొక వీడియో చేసి మాట్లాడతాను నేను. ఓకే, రైట్. థ్యాంక్ యూ.